టైటాన్ మునిగిపోతుందని మోర్గాన్కి ముందే తెలుసా? పిల్లల్ని పోస్టల్ బాక్స్లో ఎందుకు పంపించేవారు? చనిపోయిన శవానికి ఉరి ఎలా వేశారు? మూత్రాన్ని ఎందుకు పుక్కిలించేవారు? మేరీ అనే ఏనుగును ఎందుకు ఉరి వేశారు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించే 20 రియల్ ఫ్యాక్ట్స్ని మీ ముందు ఉంచుతాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్యాక్ట్ నెంబర్ 1, హోప్ డైమండ్. ఈ హోప్ డైమండ్ అనేది ప్రపంచంలోనే అత్యంత విలువైన మరియు శాపానికి గురైన వజ్రం. ఇది 1100 సంవత్సరంలో భారతదేశంలో కనుగొనబడింది. ఒక పూజారి దేవాలయంలో విగ్రహం నుండి ఈ వజ్రాన్ని దొంగతనంగా తీసుకున్నాడని చెబుతారు. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారు ఖచ్చితంగా మరణిస్తారని నమ్మేవారు. ఫ్రాన్స్ రాజు లూయి ఈ వజ్రాన్ని ధరించిన కొద్ది కాలంలోనే ఫ్రెంచ్ విప్లవంలో మరణించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, 1898లో మోర్గాన్ రాబర్ట్ అనే రచయిత ఫిడిలిటీ ద వ్రెక్ ఆఫ్ ది టైటాన్ అనే నవల రాశాడు. ఈ నవలలో ఏముందంటే, టైటాన్ అనే ఒక ఓడ సముద్రంలో ఒక ఐస్బర్గ్ని ఢీకొని మునిగిపోతుందని రాశాడు. ఈ నవల రాసిన 14 సంవత్సరాల తర్వాత నిజంగానే టైటానిక్ అనే ఓడ సముద్రంలో ఐస్బర్గ్ని గుద్దుకొని మునిగిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, అమెరికా 1913-1915 మధ్య కాలంలో యుఎస్పిఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ ద్వారా పిల్లలను పార్సల్గా పంపించేవారు. అప్పటి కొత్త రూల్స్ ప్రకారం 20 కిలోల లోపు ఉన్న ఏ వస్తువైనా పోస్టల్ పార్సల్లో పంపించవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు తక్కువ ఖర్చు కోసం పిల్లలను బంధువుల ఇంటికి పోస్టల్ పార్సల్గా పంపించేవారు. కొన్ని కారణాల వల్ల యుఎస్పిఎస్ ఈ అనుమతిని 1915లో రద్దు చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, కోకో అనే గొరిల్లా 1000 కన్నా ఎక్కువ సంకేతాలను నేర్చుకొని సెయిన్ లాంగ్వేజ్లో మాట్లాడగలిగింది. శాస్త్రవేత్తలు అది భావోద్వేగాలని అర్థం చేసుకోగలదని నమ్మారు. ఒకానొక సందర్భంలో దాని పెంపుడు పిల్లి మరణించడంతో దుఃఖం అనే సంకేతాన్ని చూపించింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, 1964లో రాండీ గార్డ్నర్ అనే అమెరికన్ యువకుడు 17 రోజుల పాటు నిద్రపోకుండా గిన్నీస్ రికార్డు సృష్టించాడు. కానీ అతనికి 3 నుంచి 4 రోజుల తర్వాత హాలోజినేషన్లు వచ్చాయి. 5 నుంచి 6 రోజుల తర్వాత మెమొరీ సమస్యలు, విపరీతమైన అలసట వచ్చాయి. చివరికి 17 రోజుల తర్వాత నిద్ర లేకుండా ఉండడం వల్ల మానసిక సమస్యలు ఏర్పడ్డాయి. గిన్నిస్ బుక్ అథారిటీ ఇలాంటి ఆరోగ్య సమస్యలను ఉండే రికార్డులను లెక్కలేకి తీసుకోకూడదని నిర్ణయించింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, 1324 ఫ్రాన్స్లో చనిపోయిన పోప్ అనే అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. చనిపోయిన ఈ పోప్ రాజద్రోహం చేశాడని ఆరోపిస్తూ అతని శవాన్ని బయటికి త్రవ్వించి కోర్టులో ప్రవేశపెట్టారు. చివరికి అతనికి ఉరిశిక్ష విధించి మళ్ళీ పూజ చేశారు. ఇది చరిత్రలోనే అత్యంత విచిత్రమైన కోర్టు కేసుగా నమోదైంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, 1916లో మేరీ అనే ఏనుగు అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో తన ట్రైనర్ని చంపేసింది. ప్రభుత్వం దాని మీద ఆగ్రహంతో ఆ ఏనుగును అరెస్ట్ చేసి మరుసటి రోజున ఉరి తీశారు. సుమారు 2500 మంది ఈ ఘటనను చూశారు. ఇది చరిత్రలో ప్రభుత్వం ద్వారా మరణశిక్ష పొందిన ఏకైక ఏనుగు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ట్రెడీ హెన్రీ అనే ఒక వ్యక్తి 1984లో ఓ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళిపోయాడు. 19 ఏళ్ల తర్వాత అంటే 2003లో అతను అకస్మాత్తుగా మేలుకొన్నాడు. 40 ఏళ్ల తర్వాత కూడా అతను 1984లో జరిగిన సంఘటనల గురించి మాట్లాడాడు. ఇది లాంగెస్ట్ రికార్డెడ్ కోమాగా గిన్నిస్ బుక్లో రికార్డ్ అయ్యింది. నిజమైన నిద్రరాజే అంటే ఇతనే కావచ్చు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనిషి మెదడు అనేక భావోద్వేగాలను నియంత్రించిన దీనికి నొప్పిని కలిగించే రిసెప్టర్లు ఉండవట. అందుకే డాక్టర్లు బ్రెయిన్ సర్జరీల సమయంలో రోగులను అవేర్లో ఉంచి ఆపరేషన్ చేస్తారు. అంటే మెదడు మనలో నొప్పిని ఫీల్ అయ్యేలా చేస్తుంది, కానీ తనకు మాత్రం నొప్పి అనిపించదు. సో ఇప్పటి నుండి లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు గుండె మాట కాకుండా మెదడు మాట మాత్రమే వినండి, ఎందుకంటే తనకు బాధ ఉండదు కదా, అందుకే చెప్పా. ఫ్యాక్ట్ నెంబర్ 11, వెస్నా వులోవిక్ అనే ఆమె 1972లో 33,000 అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం నుండి పడిపోయి బ్రతికింది. 1985లో ఆమె మరో విమానం నుంచి పడినా కూడా మళ్ళీ ఆమె బ్రతికింది. దాంతో ఈమె గిన్నెస్ వరల్డ్ రికార్డులో హైయెస్ట్ ఫాల్ సర్వైవ్డ్ వితౌట్ పారాచూట్గా నమోదైంది. ఈమెకు లక్కీ లేడీ అనే పేరు చాలా చిన్నదే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12, అమౌ హజీ అనే వ్యక్తి ఇరాన్ దేశంలో 60 ఏళ్లుగా స్నానం చేయలేదు. అతను స్నానం చేస్తే అనారోగ్యం వస్తుందని నమ్మేవాడు. 2022లో అతన్ని బలవంతంగా స్నానం చేయించారు. ఆ తర్వాత అతను కొద్ది నెలలకే మృతి చెందాడు.
ఫ్యాక్ట్ నెంబర్ 14. ప్రాచీన ఈజిప్టియన్స్ మమ్మీల శరీరాన్ని కాల్చి పొడి చేసి మ్యూమియా అనే పేరుతో ఒక ఔషధంగా విక్రయించేవారు. ఈ మందుతో గాయాలు త్వరగా నయం అవుతాయని నమ్మేవారు. మెదడుని, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని, అలాగే చర్మ వ్యాధులకు మంచి ఔషధమని నమ్మేవారు. చాలామంది ఈ మమ్మీల పొడిని రక్తస్రావం తగ్గించేందుకు విరుగుడుగా వాడేవారు. ఇంగ్లాండ్ రాజు చార్లెస్ II కూడా మమ్మీ పొడి తీసుకునేవాడని చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. 1962లో మసాచ్యూసెట్స్లోని సేలం అనే గ్రామంలో కొంతమంది బాలికలు అకస్మాత్తుగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా కూలిపోవడం, అరవడం, దెయ్యంలాగా ప్రవర్తించడం లాంటివి చేసేవారు. దాంతో ఆ ఊళ్ళో వాళ్ళు ఇదంతా మంత్రగత్తెల వల్లే జరుగుతుందని భయపడ్డారు. అలా ఎవరైతే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారో వారందరినీ మంత్రగత్తెలుగా భావించి చంపడం మొదలుపెట్టారు. ఎవరైనా మంత్రగత్తె అనే అనుమానం రాగానే వారికి నీటి పరీక్ష చేసేవారు. అది ఎలా అంటే, కాళ్ళు చేతులు కట్టేసి చెరువులోకి విసురుతారు. వారు మునిగిపోతే అమాయకులే, కానీ చనిపోతారు. అలా కాకుండా వాళ్ళు తేలిపోతే అది మంత్రవిద్య వల్లే అని నమ్మి వారిని బతికుండగానే కాల్చేస్తారు లేదా ఉరి తీస్తారు. 1692-1693 మధ్య సేలంలో 200 మందిపై ఆరోపణలు వచ్చాయి. 20 మందిని చంపేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 16. పూర్వం రోమన్ వీధుల్లో మూత్రాన్ని అమ్మేవారు. మూత్రంలో యూరియా ఉంటుంది. ఇది అమ్మోనియాలో మారిపోతుంది. అప్పుడు టూత్పేస్ట్ లేనందున పళ్ళు తెల్లగా ఉండేందుకు మూత్రంతో పుక్కిలించేవారు. బట్టలు శుభ్రం చేసేందుకు కూడా ఉపయోగించేవారు. అప్పటి రోమ్ చక్రవర్తి వెస్పాసియస్ ప్రజలందరూ మూత్రాన్ని అమ్ముతున్నారని గమనించి దానిపై పన్ను విధించాడు. జనాలు దీనిపై అసంతృప్తిని తెలియజేస్తే ఆయన డబ్బు ఎప్పుడు దుర్వాసన ఇవ్వదు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఫ్యాక్ట్ నెంబర్ 17. లూయి అనే ఫ్రాన్స్ రాజు 30 ఏళ్ళు స్నానం చేయలేదు. ఆ కాలంలో వైద్యులు నీటితో స్నానం చేయడం హానికరం అని నమ్మేవారు. అతని మంత్రి కూడా స్నానం చేయొద్దని సలహా ఇచ్చాడు. ఒకవేళ స్నానం చేస్తే నీరు మరియు సబ్బు చర్మం ద్వారా శరీరంలోకి వెళ్ళి మరణిస్తారని నమ్మేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 18. 16-17వ శతాబ్దంలో ఇటలీలోని ఒక చిన్న రాజ్యంలో ఒక విచిత్రమైన చట్టం అమల్లో ఉండేది. ఆ రాజ్యంలో ఎవరైనా తుమ్మితే ఆ రాజు వారికి మరణశిక్షను విధించేవాడు. ఆ రాజ్యంలో గుంపుగా తుమ్మడం అపశకునంగా భావించేవారు. రాజ్యం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని, తుమ్మడం ద్వారా అనారోగ్యాన్ని వ్యాప్తి చేస్తుందని నమ్మేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. 1807లో నెపోలియన్ రాజుకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. నెపోలియన్కి కుందేలను వేటాడాలని కోరిక పుట్టడంతో తన మంత్రి అయిన అలెగ్జాండర్ బ్యారియర్ చేత వందలాది కుందేలను తెప్పించుకున్నాడు. ఆ కుందేళ్లన్నింటినీ ఒక చోట వదిలి వేటాడడానికి సిద్ధమయ్యాడు. అవి అడవిలో పెరిగిన కుందేళ్లు కాకుండా మనుషుల చేత పెంచబడిన కుందేళ్లు కావడంతో ఆ కుందేళ్లు నెపోలియన్ని తమకు ఆహారం వేసే వ్యక్తిగా భావించి వందలాది కుందేళ్లు నెపోలియన్ మీదకి ఎగబాకడం మొదలుపెట్టాయి. దాంతో కంగుతిన్న నెపోలియన్ తన రథం మీద ఎక్కి అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 20. 16వ శతాబ్దంలో ఇరాన్ రాజు షా అబ్బాస్ తన తలపై ఎవరైనా ముట్టుకున్నా లేదా కిరీటం పెట్టినా వాళ్ళకి ఉరిశిక్ష వేసేవాడు. ఎందుకంటే అతని తల దేవతల ఆశీర్వాదంతో పవిత్రమని, ఎవరైనా ముట్టుకుంటే అపవిత్రం అయిపోతుందని భావించి వాళ్లకు ఉరిశిక్ష విధించేవాడు. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఈ 20 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. లవ్ యూ ఆల్.